శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అంతటి నిస్సంగాయ నమః నిర్మలాత్మకాయ నమః. ఆయన అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారు. పరిశుద్ధమైన ఆత్మ అపరిశుద్ధమైన ఆత్మ అని రెండు ఉంటాయా? ఉండవు. పరిశుద్ధమైనటువంటి వారు అని అనవలసి ఉంటుంది. పరిశుద్ధమైన వారు అంటే ఏమిటి? ఇంతకుముందు వచ్చింది కదా శుచయే నమః. మరి అప్పుడు శౌచం అంటే పరిశుద్ధంగా ఉండడమే కదా. మరి ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధయే నమః ఏమిటి? ఈ పరిశుద్ధి ఏమిటి అంటే శుద్ధి కాదు, పరిశుద్ధి. అక్కడ మళ్ళీ విశేషణం వేస్తున్నారు. చాలా విశేషమైన శుద్ధి కలిగిన వారు. ఏమిటి ఆ విశేషమైన శుద్ధి అంటే మన అందరికీ కూడా జన్మతః 3 మలములు ఉంటాయి. ఆ 3 మలములు ఎంత కడిగినా పోయే మలములుగో కాబట్టి మలం అంటారు. మలము అంటే నిరంతరము ఊరుతుంది శరీరంలోంచి. తిన్న ఆహారం జీర్ణం అయిపోయింది అనుకోండి, పిప్పి తయారైపోతూ ఉంటుంది మలం. చెవిలో గులిమి తయారైపోతూ ఉంటుంది మలం. కంట్లో పుసి తయారైపోతూ ఉంటుంది మలం. ఒంట్లోంచి చెమట వస్తూ ఉంటుంది మలం. ఇవన్నీ నోట్లో ఊరుతుంటుంది మలం. ఇవన్నీ మలాలే. ముక్కులోంచి ఆర్ద్రత తడి వస్తూ ఉంటుంది, అది మలం. ఈ మలాలు ఊరుతూ ఉంటాయి. అందుకే స్నానం చేస్తే తప్ప శౌచసిద్ధి ఉండదు అంటారు. ఏదైనా ఉత్తమ కార్యం చేసేటప్పుడు స్నానం చేస్తారు, ఎందుకంటే శౌచం కోసం. ఈ మలాలు పోయేవి కావు. ఇది ఏదో ఇప్పుడు నేను చెప్పిన మలాలు ఏ ఉన్నాయో వాటి నుండి విముక్తి పొంది శౌచమును పొందడానికి స్నానం చేస్తారు. 3 మలములు ఉంటాయి. ఆ మలములు స్నానము చేత పోవు. ఆ 3 మలములు మనందరికీ ఉంటాయి అని. అవి ఏవి అంటే మొదటి దాన్ని ఆణవమలము అని పిలుస్తారు. ఆణవమలము అంటే బయట జగత్తంతా కూడా పంచభూతాలతో ఉంటుంది. బ్రహ్మాండము అంటారు. బ్రహ్మాండములో 5 భూతములు ఉంటాయి. ఒకటి ఆకాశము, నీరు, నిప్పు, భూమి, గాలి. పృథివ్యాపస్తేజోవాయురాకాశములు 5 ఉంటాయి. పిండాండమునందు 5 ఉంటాయి. ఇక్కడ పృథివీ, మీరు కొంచెం నీళ్లు చుక్క నీళ్ళు వేసుకొని ఇలా 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 అంటే మట్టి వస్తుంది. ఇది మట్టితో తయారైంది. ఇందులో పృథివీ ఉంటుంది, ఇందులో అగ్ని ఉంటుంది. వేడి ఉండాలి కదా, ఉండవలసినంత వేడి ఉండకపోతే తీసుకుపోతారు వైద్యశాలకి. వేడి ఉంటుంది. 1 డిగ్రీ పెరిగిందంటే జ్వరం వస్తుంది, కళ్ళు ఎర్రబడి ఇంట్లో పడుకోవాలి. అదే ఉండాలి వేడి ఎప్పుడు. అందులో అగ్ని ఉంది. నీరు ఉండాలి. నీరు తగ్గిపోయిందనుకోండి ప్రమాదం. నీరు ఉండాలి, నీరు ఉండాలి, నిప్పు ఉండాలి, భూమి ఉంటుంది, వాయువు ఉంటుంది. ఎప్పుడు గాలి పీల్చి విడిచిపెట్టట్లా, అందులో వాయువు ఉంటుంది, ఆకాశం ఉంటుంది. అంటే ఉండవలసినంత ఖాళీ ప్రదేశము కూడా ఉండాలి ఆకాశం. లేదనుకోండి, మూతపడిపోయింది అనుకోండి, వెంటనే ఏదో ప్రమాదం వచ్చింది అంటారు కదా. ఆయనకి ఎక్కడ మూసుకుపోయిందో రక్తనాళం అక్కడ వెంటనే ఆ ప్రాంతమంతా చచ్చుపడిపోతుంది. మళ్ళీ రక్తం ప్రవహిస్తే తప్ప అవకాశం కలగదు. వెంట్రుక వాసి రక్తకైశనాళికలు కూడా ఉంటాయని కదా. అయినప్పుడు శరీరమునందు ఆకాశం ఉంటుంది. బయట ఏ ఉన్నాయో అవి ఇందులో ఉంటాయి.
బయట వాటితో ఇది నడుస్తూ ఉంటుంది, సమన్వయం చెందుతూ ఉంటుంది. బయట ఓ అరటిపండు తీసుకొని ఈ బ్రహ్మాండంలో పడేశారనుకోండి, దీనికి ఆకలి తీరుతుంది. బయట పృథ్వీ అంటారు, మట్టిలోంచి వచ్చింది కదా అరటిపండు, దాన్ని తీసి ఇందులో పడేశాను అనుకోండి, దీని ఆకలి తీరుతుంది. తెల్లవారేటప్పటిగా అరటిపండు జీర్ణమైపోయి శక్తిని శరీరం పుచ్చేసుకున్నాక పిప్పి మిగిలిపోతుంది. మళ్ళీ ఆ పిప్పి ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ పృథ్వీ పుచ్చుకుంటుంది. దీనికి గాలి కావాలి, బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకుంటుంది. మళ్ళీ ఇది వదిలిపెట్టేస్తుంది మల్యమైన గాలిని, మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తారు, పిండాండంలో నీళ్లు మిగిలిపోతాయి, అవన్నీ మూత్రం కింద వెళ్ళిపోతాయి, మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. నిప్పు కావలసినంత వేడిని బ్రహ్మాండంలోంచి తీసుకుంటూ ఉంటుంది. తగ్గిపోయిందనుకోండి, వేడి తగ్గిందనుకోండి, పెంచుకుంటుంది బ్రహ్మాండంలోంచి. అందుకే చూడండి, బాగా బయట చల్లగా ఉందనుకోండి అంటే పొగొస్తుంది, పెంచుకుంటుంది బ్రహ్మాండంతో సమన్వయమై. కాబట్టి బ్రహ్మాండ పిండాండములు రెండూ సమన్వయం అవుతుంటాయి. ఎప్పుడు గాలి తీసుకుని గాలి వదులుతుంది, నీరు తీసుకుని నీరు వదులుతుంది, పృథివీని తీసుకుని పృథివీని వదులుతుంది. ఇందులో సమన్వయం ఆగిపోయిందనుకోండి, ఒక్కొక్కటి తగ్గితే పర్వాలేదు, తీసుకోవట్లేదు అనుకోండి, బయట అరటిపండు అసలు పుచ్చుకోవట్లేదు అనుకోండి, రేపు వెళ్ళొచ్చు వైద్యశాలకి, అసలు బయట గాలి లోపలికి పుచ్చుకోవట్లేదు, లోపల గాలి బయటకు వదలటం లేదనుకోండి, తీసుకెళ్ళిపోవాలి. రేపు తీసుకెళ్తానంటే కుదరదు, ఇంక రేపు తీసుకెళ్ళేది ఏమిటి, తీసుకెళ్ళిపోవాలి. అది బ్రహ్మాండం పిండాండం సమన్వయం అవడం ఆగిపోయిందనుకోండి, బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకోదు, పిండాండంలో గాలి బ్రహ్మాండంలోకి వదలటం లేదు, అందులో నీళ్ళు ఇందులో పుచ్చుకోదు, ఇందులోంచి నీళ్ళు అందులోకి వదలదాం, దీని పని అయిపోయిందంటారు. ఇది శివం కాదు, శవం. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ పృథ్వీలో కలిపేస్తారు, మళ్ళీ మట్టి అయిపోతుంది. ఇది ఆణవమలము అంటారు. ఇది పంచభూతములతో తయారైనది. ఇవి తీసేయడం కుదరదు. ఈ పంచభూతాలను వేరు చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఒక్క శివం ఆగిపోతే, శవం అయిపోతే పంచభూతాలు విడిపోతాయి. అప్పటి వరకు పంచభూతాలతోనే ఉంటుంది. మహాత్ములు అవతారములుగా వచ్చిన వారి శరీరములు ఆణవమలముతో ఉండవు, అవి దివ్య శరీరములు. ఆ దివ్య శరీరములు కాబట్టే అప్రాకృత శరీరం తమ్మతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. అందుకని అవి అమ్మ కడుపులోంచి వచ్చినట్లు కనపడినా అవి అప్రాకృత శరీరములు, అవి మనలా ఆణవమలముతో కూడుకున్న శరీరములు కావు. అదిగో అటువంటి స్థితిని పొందిన వారు శంకరాచార్యుల వారు. అందుకని నిర్మలాత్మకాయ నమః ఆయన. అట్లాగే రెండవది కార్మిక మలము అంటారు. కార్మిక మలము అంటే గత జన్మలో నేను చేసిన పాపపుణ్యాలు ఉంటాయి జీవుడు, ఆ చేసిన పాపపుణ్యాలు పర్వతాల్లో పడిపోయి ఉంటాయి, అందులోంచి కొంత తీసి ఇక్కడ రాస్తారు. దేంటి? కొంత పాప ఫలితం అనుభవించబోయ్ దుఃఖం, కొంత పుణ్యానికి ఫలితం అనుభవించబోయ్ సుఖం అని పంపిస్తారు. పంపిస్తే దుఃఖం సుఖం అనుభవిస్తూ ఉంటాడు మార్చి మార్చి. ఒక్కొక్కసారి రెండు కలిపి అనుభవించేస్తాడు, ఒకేసారి రెండు అయిపోతుంటాయి. అది కూడా ఉంటుంది. ఎందుకనంటే ఏదో మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ ఆయన కార్యక్రమాలన్నీ ఆయన చేసేసుకుంటున్నాడు, అలాగని నెప్పెట్టకుండా లేవు, నొప్పి పెడుతున్నాయి అంటే పాప ఫలితం అయిపోతుంది, పుణ్యాన్ని సముపార్జన చేసేసుకుంటున్నాడు అంటే అది ఈశ్వర కటాక్షం ఉందని గుర్తు. ఏకకాలమునందు రెండు కర్తవ్యం చేసేసుకుంటున్నాడు, పాప ఫలితాన్ని పూర్తి చేసేస్తున్నాడు, పోగొట్టేసుకుంటున్నాడు. అలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి కార్మిక మలం ఉంటుంది, చేసిన పాపపుణ్యములకు ఫలితాన్ని అనుభవించాలి. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. కాలరూపంలో భగవంతుడు నిలబడి ఉంటాడు. అందుకే భగవద్గీతలో ఆయన అంటాడు, కాల కలయతామహం అంటాడు, కాలంగా నేనే లెక్క కడుతున్నాను పాపపుణ్యాలు అంటాడు. ఆయన ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఏమోయ్ నువ్వు గత జన్మలో ఫలానా అప్పుడు ఈ తప్పు చేసావోయ్ అందుకని చెప్పి నీకు ఈ ఫలితం ఇస్తున్నానోయ్ అనేం చెప్పడవు. వెనుక నందియుతానగు విభుతలంతో కంటికి కనపడ్డి ఇచ్చేస్తాడంతే. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మ తత్ అంటాడు రాముడు అయోధ్యకాండలో. భగవంతుడు ఆజ్ఞని శిరసావహించడం తప్ప నేనేం చేశాను నీ ఫలితం ఇచ్చావని అడగడానికి ఆయన నీకు ఎదురుగుండా కనపడి చెప్పి ఇవ్వడు, ఫలితాన్ని ఇచ్చేస్తాడంతే. ఆ ఇచ్చేసేటటువంటి ఫలితాన్ని మనం సుఖదుఖాలుగా అనుభవించుకుంటూ వెడుతుంటాం. శంకరాచార్యుల వారి వంటి మహాపురుషులకు కార్మిక మలం ఉండదు.
అంటే ఆయన ఏదో గత జన్మలో ఈ పాపం చేశారు, ఈ పుణ్యం చేశారు, అందుకని ఇప్పుడు ఈ సుఖాన్ని అనుభవించారు, ఈ దుఃఖాన్ని అనుభవించారు ఉండదు. అది వారు కావాలని ఆ శరీరాన్ని పొందారు. అజాయమానో బహుధా విజాయతే, శరీర అవసరము లేనివాడు శరీరమును పొందుతున్నాడు భగవంతుడు. అవతారముగా వచ్చి ఏ కర్మ ఫలితాన్ని తాను అనుభవించడం కోసం తీసుకున్న శరీరం కాదది. అది కేవలం మనని ఉద్ధరించడానికి వచ్చిన శరీరం. కాబట్టి దానికి కార్మిక మలము లేదు. మూడవది మాయిక మలము అంటారు. మాయిక మలము అంటే ఎప్పుడూ మాయ చేత కప్పబడి ఉండడం. మాయ అంటే ఏది అసత్యమో అది సత్యంలా కనపడడం, ఏది సత్యమో అదే అసత్యంలా కనపడడం. ఇంకేముంది, కావలసినంత పెద్ద చలనచిత్రం. ఇంకా అలా తిరుగుతూ ఉంటాడంతే, ఆ మోహంలో అలా తిరుగుతూ ఉంటాం. దానికి ఇంకా నేను చెప్పవలసింది ఏముంది, నా బోటిగాడిని గమనిస్తే అదే తెలిసిపోతుంది. అదే మాయ. ఆ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, ఆ మాయలో తిప్పుతుంటుంది. ఆ మాయలో తిప్పుతున్నంతసేపు ఇంద్రియాలతో సుఖాలు, వాడెవరి మీదో ద్వేషం, వీడెవరి మీదో ప్రసన్నత, వాడిని ఏదో అంటూ ఉండడం, వాడేదో అంటూ ఉండడం, వీడి కోపం లేకపోతే ఈయనకి కోపం, సరే ఇలాగే తెల్లారిపోతుంది ఇంకా. కాబట్టి అదంతా మాయ. అంటే అసత్య వస్తువు ఏది ఉన్నదో లేనిది ఉన్నట్లుగా భ్రాంతి. బ్రహ్మమునందు ఆరోపింపబడినటువంటి జగత్ సత్యములా కనపడడం. నిజానికి జ్ఞానము కలిగితే పావులా కనపడిన తాడు పాము కాదు, తాడని తెలిసిపోయినట్టు. జగత్తులా కనపడింది జగత్తు కాదు, జగన్మిథ్య బ్రహ్మ సత్యం, తాడు సత్యం పాము అబద్ధం అని తెలిసిపోయినట్టు తెలిసిపోతుంది. అప్పటి వరకు మాయ పట్టి ఉంటుంది. ఆ మాయ మనం తీసేసుకుందామంటే మనం విడిచిపెట్టలేం. చాలా వరకు విషయాలు ఏమిటంటే మనం పట్టుకున్నవి కావు, అది ప్రారంధం. అవి పట్టుకున్నాయి. కామము నేను పట్టుకున్నది కాదు, అది పట్టుకుంది, అది వదలాలి నన్ను. అప్పటి వరకు అది నన్ను పట్టుకున్నది. మామూలుగా అది పట్టుకుందంటే ఎలా పట్టుకుంటుంది, పట్టుకోనట్టుంటుంది. ఇలాంటివి చెప్తున్నాను అనుకోండి, ఇలాంటివి చదువుకుంటున్నాను అనుకోండి, పట్టుకోనట్టు పట్టుకుంటుంది. తల్లి పిల్లని పట్టుకున్నట్టు పట్టుకుంటుంది చక్కగా. వీటికి నేను దూరంగా వచ్చాననుకోండి, అది నన్ను పళ్ళ మధ్యలో మొసలి కాలు పట్టినట్టు పట్టుకుంటుంది. అప్పుడు బిగిస్తుంది. అప్పుడు నేను దానికి చిక్కిపోతాను. అప్పుడు తప్పించుకోలేను. ఎందుకంటే దాని పట్టులో నేనున్నాను. నా పట్టులో అది ఉంటే నేను ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోతాను. కానీ దాని పట్టులో నేనున్నాను. ఎప్పుడు వదిలిపెట్టినట్టు ఉంటుంది, మళ్ళీ పట్టుకుంటూ ఉంటుంది. దానికి ఆ శక్తి ఉంది. కాబట్టి మమ మాయా దురత్యయ, నా మాయ నువ్వు తప్పుకోలేవు. నా మాయని నేను ఉపసంహారం చేయాలి. ఎందుకు చేయాలి అంటే అక్కడ మళ్ళీ భక్తి. ఆ భక్తితో కూడిన కర్మాచరణము ఉంటే తప్ప మాయని తొలగించడు. తొలగిస్తే తప్ప జ్ఞానము కలగదు. జ్ఞానము కలిగితే తప్ప సత్యము గోచరించదు. సత్యము గోచరిస్తే తప్ప మిథ్యగా ఉన్నటువంటి జగత్తు మిథ్య అని, బ్రహ్మము సత్యము అని రూఢము కాదు. రూఢము కానంతసేపు మాయ యందు తిరుగుతూనే ఉంటాడు. అదే చెప్తాడు గీతాచార్యుడు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. అది కప్పి ఉన్నంతసేపు నాల్గవదన్న మాట లేదు. త్రిపుర సుందరి మూడిటిలోనే తిప్పుతూ ఉంటాను. కొంతసేపు ప్రశాంతంగా ఉంటాడు, మంచి విషయాలు వింటూ ఉంటాడు, మంచి విషయాలు చదువుతూ ఉంటాడు, మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. అది సత్వం. ఉండుండి ఏదో కోరిక పుడుతుంది. అది మంచి కోరిక అయితే తప్పేం లేదు. మనం చెప్పాను కదా, కోరికలు అయ్యుండి కోరికలు కాని ఉంటాయి. ప్రవచనం విందాం, కోరిక అయ్యుండి కోరిక కాదు. ప్రవచనం చేద్దాం, కోరిక అయ్యుండి కోరిక కాదు. మంచి విషయాలు చదువుదాం, కోరిక అయ్యుండి కోరిక కాదు. అవన్నీ విప్పేసేవే కానీ కట్టేసేవి కావు. సత్వగుణంలో ఉన్నాడు. ప్రకాశం, దీప్తి, సంతోషం, ఉత్తమ కార్యాచరణం ఇవన్నీ ఉంటాయి. ఒక శిఖరం, అక్కడి నుంచి దూకుతాడు రెండో దాని మీద, ఒకదాని మీద ఉండడు, దూకుతాడు. రజోగుణం, ఉద్రేకం, ఆలోచన, కోరిక, అల్లరి, ఏదో తినాలి, ఏదో చెయ్యాలి, ఏదో సంపాదించాలి, దాని మీదకి ఎక్కుతాడు. అక్కడ ఉండడు. అలిసిపోయానని మూడో శిఖరం మీద కడతాడు. గాఢ నిద్ర. తమోగుణం, మళ్ళీ ఎగురుతాడు. సత్వం మీదకి దూకచ్చు, రజోస్సు మీదకి దూకచ్చు. లేస్తూనే మళ్ళీ ఏదో కోరికతో లేవచ్చు. లేదా ప్రశాంతంగా కాసేపు పూజ చేసుకుందాం, ధ్యానం చేద్దాం, జపం చేసుకుందాం, గోశాల కడదాం, ప్రదక్షిణం చేద్దాం అనుకుని రావచ్చు. వచ్చి కోప్పడవచ్చు.
ఎవడో విసిగించేవాడు రావచ్చు. ప్రశాంతంగా ఉందాం అనుకుంటే చెరువులో బెడ్ వేస్తే తరంగాలు వస్తాయి, నిగ్రహించుకోలేకపోతే కోపం వస్తుంది, రజోగుణంలోకి వెళ్తాడు. అయ్యయ్యో అని మళ్ళీ పిలిచి మళ్ళీ సత్వగుణంతో మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడతాడు. మళ్ళీ తమోగుణం, మళ్ళీ అలసట బడలిక అబ్బా అంటాడు, కూర్చుంటాడు. మళ్ళీ సత్వగుణం, మళ్ళీ రజోగుణం, మళ్ళీ తమోగుణం, ఈ మూడిట్లోనే తిరుగుతాడు. ఇదే మాయ. ఈ మూడు దాటితే శుద్ధ సత్వం. రామకృష్ణ పరమహంస ఈ మూడింటికి ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు. వెనకటికి ఒక ఆయన అరణ్యంలో వెడుతుంటే ఈయన్ని దోచుకుందాం అన్నారు, ముగ్గురు దొంగలు కలిసి దోచుకుందాం అన్నారు, కట్టేశారు. కట్టేసిన తర్వాత ఆయనకి కళ్ళకి గంతలు కట్టేశారు, కాళ్ళు చేతులు కలిపి కట్టేశారు, ఉన్నదంతా దోచేసుకున్నారు. దోచేసుకున్న తర్వాత వాడు అన్నాడు, ఎందుకనే ఇలా వదిలేసి వెళ్ళిపోతే కాసేపు ఆగి ఎవడన్నా వచ్చి వదిలిపెట్టాడంటే నేను చూశాను, ఒకడు ఇలా ఉన్నాడు ఒకడు ఇలా ఉన్నాడని చెప్తాడు, ఒక పోటు చేసి వెళ్ళిపోదాం, చచ్చి ఊరుకుంటాడు అన్నాడు. రెండో వాడు అన్నాడు, ఎందుకురా చంపేయడం, లేనిపోని పాపం, అంతా దోచేసుకున్నాం కదా, కట్టేశాం కదరా, అలా వదిలేద్దాం అన్నాడు. మూడో ఆయన ఏం చేశాడంటే కొంత దూరం వాళ్ళతో కలిసి వెళ్ళి పని చేసుకున్నాం కదరా, మీ దారిలో మీరు బండి నా దారిలో నేను పోతానని పోతూ వెనక్కి వచ్చి, ఏమనుకోకు, మరి నీ దగ్గర దోచేసుకున్నాం, నేను దొంగనే, కానీ నన్ను నువ్వేం చేయలేవు బలవంతుండని చెప్పి కాళ్ళు చేతులు కట్లు విప్పి మీ ఊరు పో అని చెప్పి పోయాడు. ఆయన ఈయనేం చేయలేడు, ఎందుకంటే ఆయన మహాబలవంతుడు దొంగ. కట్లు విప్పాడు కదా అని దొంగ కాకుండా ఉంటాడా? కాకపోతే ఉన్న దొంగల్లో మంచివాడు. సత్వగుణం కూడా అంతే, అది కూడా తిప్పుతుంది. కానీ దానిలోనే ఉండడం మాత్రం చాలా గొప్ప. అంటే శుద్ధ సత్వంలో నించుని మంచి పనులు చేస్తూ ఉంటుంది. శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, పరబ్రహ్మస్థితికి వెళ్ళిపోయాడని గుర్తు, ఆత్మగా నిలబడిపోయాడని గుర్తు. ఈ మూడిటిలో తిరిగితే మాయ. ఇది నా శక్తి, నువ్వు తప్పుకోలేవు, నే తీయాలి. నే తీయాలంటే దానికి ఒక్కటే, మామే వయే ప్రపద్యంతే, నా ఎందెవరు భక్తితో ఉన్నాడో వాడి నుంచి ఆ మాయ తీసేస్తాను. తీసేస్తే అప్పుడు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాడు. అప్పుడు ఆయన శివుడే, ఆయనకి ఇంకేం లేదు, ఏ మలం లేదు ఆయనకి. అమలం కమలోద్గవ భవగీత గుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనుం నమః సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరీశం నటీశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటారే. అటువంటి నిర్మల చిత్తుడు, అది నిర్మలాత్మకాయ నమః. అప్పుడు ఆయన సాక్షాత్ సాంబ సదాశివుడే ఉన్నాడు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి రూపము సుమ శంకర భగవత్పాదులంటే అని తెలియచేస్తున్నారు. శ్రీ శంకరాచార్యుల వారి నామాలలో 35వ నామంగా నిర్మమాయ నమః అని కీర్తిస్తున్నారు. ఈ నిర్మమ అన్న నామం లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా కనపడుతుంది. నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని అని. నిర్మమ అన్న మాటకు అర్థం ఏమిటంటే మమతానురాగములు, ఇది నాది, ఇది నాది అన్న మాట ఉండగానే అది నీది, ఈ రెండు మాటలు ఉంటే ఆ రెండు మాటలు ఉంటాయి. ఇది నాది అనాలి అంటే నేను ఉండాలి, నేను ఉంటే ఇది ఉంటే నాది ఉంటుంది. అప్పుడు నువ్వు ఉంటే అది ఉంటే నీది ఉంటుంది. అప్పుడు ఇది నాదికి నేను, అది నీదికి నువ్వు, అది నీది నువ్వు, ఇది నేను నాది. ఈ 6 మాటల మధ్యలో ఉన్నటువంటి చిన్న చోటులో మహాసముద్రాలు పుడతాయి. ఆ మహాసముద్రాలు ఎన్ని కోట్ల జన్మలో ఎత్తడానికి కారణాలు అవుతాయి. ఈ నాది నేను అనేటటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి అజ్ఞాన కారణములై బంధహేతువులవుతాయి అని శాస్త్రవాక్కు. సహజం కదా, చేసేటటువంటి పాపపుణ్యములు ఏ ఉంటాయో అవన్నీ కూడా బంధనహేతువులు అవుతాయి. కానీ శంకరాచార్యుల వారి విషయానికి వచ్చేటప్పటికీ ఆయన ఎన్నడూ కూడా నేను కన్నా భిన్నంగా ఇంకోటి ఉంది అని ఆయన అసలు ప్రతిపాదించలేదు. ఆయన అనుభవంలో అట్లా ఉన్నట్టుగా చెప్పలేదు.
ఉన్నది ఒక్కటే అన్నదే అద్వైత సిద్ధాంతం. ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఆ ఒక్క నేనే అంతటా పరివ్యాప్తమైనప్పుడు, అజ్ఞానము లేని స్థితిలో అది నేను నువ్వు అని రెండుగా కనపడనప్పుడు, ఇంకా ఆ ఒక్క నేనైనప్పుడు ఇంకా నాదన్న భావనకు అవకాశం ఏముంది? మళ్ళీ నాది అనాలంటే రెండో వస్తువు ఉండాలి. నేనుండి నాది అనాలంటే మళ్ళీ అక్కడ రెండోది ఏదో ఉంటే అది నాది అనాలి. అసలు ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటైన నేను నేనైపోతే అప్పుడు ఇంకా నాదన్న మాట అన్వయం కాదుగా. ఉన్నది ఒక్కటే నేనుగా అనుభవంలో ఉంది. అప్పుడు అసలు ఆ నాదన్న భావన తొలగిపోవడం అన్నది ఎక్కడ ఉంటుందంటే, నేనన్నది సక్రమంగా అర్థం అవ్వాలి. అంతటా ఉన్న నేను నేను అంటే నాది అన్న మాట రెండోది ఎలా ఉంటుంది? ఇంకా రెండో వస్తువే లేదు. లేనప్పుడు ఇంకా నాది అన్న భ్రాంతి ఉండేటటువంటి అవకాశమే లేదు. అందుకే నిజానికి పరమశివుడు జ్ఞానమూర్తి. జ్ఞానమూర్తి అయినటువంటి పరమశివుడు సర్వకాలముల యందు ఎవరి చేత సేవింపబడుతుంటాడు అంటే, శంకరాచార్యులు వారు శివపంచాక్షర నక్షత్రమాలా స్తోత్రము అని ఒక స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంలో ఒక మాట అంటారు, నిర్మమర్షి సేవితోపకంఠతే నమశివాయ అంటారు. నిర్మమర్షి అంటే ఈ నాది అన్న భావన పోవాలి అంటే, నేను అన్న భావన శాస్త్రీయమై ఏ ఒక్క నేను తానో తెలుసుకొని, నేను తెలిసిన కారణం చేత నాది అన్న అజ్ఞానాన్ని పోగొట్టుకున్న మహర్షులు ఎవరున్నారో అలాంటి వారి చేత ఆయన సేవింపబడుతూ ఉంటాడు. అంటే దాని అర్థం మళ్ళీ శివుడొకడు మహర్షులొకరు ఉన్నారు అని కాదు. దాని అర్థం ఏమిటంటే ఆ వారే శివులైపోయి ఉన్నారు. కానీ నిర్గుణము సగుణమై ఒక రూపాన్ని పరమేశ్వరుడు తీసుకున్నప్పుడు జ్ఞాని కూడా భక్తుడుగా స్తోత్రాన్ని చేస్తూ ఉంటాడు. అటువంటి స్థితిని పొందుతారు అని. అందుకే పరదేవత అంటే మాయ ఏం చేస్తుంటుంది అంటే, సంతతము జన్మ పరంపర యందు తిప్పాలి అంటే, ఏది అసత్యమైన నేనో అది సత్యమైన నేనుగా భ్రమసేటట్టు చేస్తుంది. భ్రమ కలుగుతుంది. అసత్యమైన నేను, అసత్యమైనది అంటే శాశ్వతము కానిది. ఇది శాశ్వతం కాదు శరీరం. శాశ్వతము కాని శరీరము నేను అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నేను అనిపించిందో ఇది నాది, ఇది నేను అన్నప్పుడు నువ్వు, అది నీది, మళ్ళీ వచ్చేసిందిగా, వెనక్కి వచ్చేసింది. ఇలా వచ్చేయడానికి కారణం అయ్యేటట్టుగా తిప్పడానికి ఆవిడ ముందు ఏం చేస్తుందంటే నేను దగ్గర ప్రారంభం చేస్తుంది. నేనంటే శరీరమే అన్న స్థితి దగ్గరే నిలబెడుతుంది. ఎంతసేపు నేను అన్నప్పుడల్లా ఈ శరీరాన్ని చూపిస్తూ ఉంటే, నువ్వు అన్నప్పుడల్లా అవతల శరీరాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడూ కూడా అందరిలో ఉన్న నేను ఏదో అది నాలో ఉన్న నేను కన్నా భిన్నము కాదన్న జ్ఞానము దగ్గరకి కూడా వెళ్ళడానికి అవకాశం కల్పించదు. అసలు అటువంటి స్థితి ఒకటి ఉంటుంది. మరి నేనన్నప్పుడు ఇలా చూపిస్తున్నాను కదా, లోపల ఏదో ఉంది నేను, వాళ్ళు కూడా అట్లాగే నేనన్నప్పుడు ఇలా చూపిస్తున్నారు. అందులో కూడా ఏదో చైతన్యం ఉంది, అది తెలుసుకుంటోంది. అందులో తెలుసుకుంటున్న చిత్ ఏదుందో అది ఇందులో కూడా చిత్తుగానే ఉంది. ఆ చిత్ రెండు కాదు, ఒక్కటే. కాబట్టి ఆ నేను అన్న పదార్థం ఏదైతే ఉందో అది ఒక్కటే ఉన్నది. అట్లా ఉన్నప్పుడు నిజానికి ఈ భ్రాంతి తొలగిపోతుంది. అంతేగాని ఒక్కొక్కటిగా భ్రాంతిని తీయడం సాధ్యం కాదు. అసలు నేను అవగతం అయిపోయిందనుకోండి, అసలు నేను తెలిసిపోతే, అనుభవంలోకి వచ్చేస్తే, అందరిలో ఉన్న నేనన్నది ఏదుందో అదే నేను కూడా. కాబట్టి ఆ ఉన్న నేను ఒక్కటే నిజమైన నేను తప్ప అసలు రెండవది లేదు అన్నది ఒక అనుభవం ఉంటుంది. కానీ ఆ అనుభవం మనం పుస్తకం చదువుకుంటే వచ్చేది కాదు, అది అలా అనుకుంటే వచ్చేది కాదు. అది రావాలి అంటే ఈశ్వర కృప తోడు కావాలి. ఉన్నదన్నదొకటి తెలుసుకొని వేదాంత శ్రవణము గురువుల దగ్గర చేసిన కారణము చేత ఆ జ్ఞానము తెలిస్తే, అట్లా ఉంటుందన్న విషయం ఒకటి ఎరుకలోకి వస్తే, దాని మీద తృష్ణ పెరిగితే, దాని మీద కాంక్ష పెరిగితే, దాని యందు అనురక్తి పెరిగితే, ఏదో ఒకనాడు ఈశ్వరుడు గురువుగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి అటువంటి స్థితిని కల్పిస్తాడు.
అలా కల్పించే వరకు ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, మహామాయా స్వరూపిణి అయి ఆమె కోటాను కోట్ల జీవుల్ని అలా తిప్పుతూనే ఉంటుంది. అప్పుడు ఆ మాయలో అలా తిరుగుతూనే ఉంటారు. ఆ నాది అన్నది ఏదుందో అదే రాగహేతు. నేను అవిద్య అయితే నాది రాగహేతు అవుతుంది. నాది అని ఏదనుకున్నానో అది బాగుండాలి. ఆ నాదికి అడ్డొస్తున్నది, నాది పాడు చేస్తారేమో అని అనుమానం ఎవరి మీద వస్తే వాళ్ళ మీద నాకు శత్రుత్వం పెరుగుతుంది, ద్వేషభావం కలుగుతుంది. ఈ రాగహేతువు ద్వేషమునకు కారణమవుతోంది కాబట్టి సమస్త పాపములకు అదే ఉత్పత్తి స్థానం అవుతోంది. కాబట్టి ఇది పోవాలి. ఇది పోవాలంటే అసలు నేను అర్థం కావాలి. ఈ అసలు నేను అర్థం కావడం అన్నది మనకి కాదు, సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు కూడా ఒక్కొక్కసారి అయోమయంలోకి ఎడుతుంటాడు. ఈ అసలు నేను విషయంలో స్థిరంగా నిలబడ్డంలో ఆయన కూడా వైక్లభ్యాన్ని పొందాడు ఒకప్పుడు. ఎందుకనంటే భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి లీల ఉంది, కౌమార పౌగండ లీల అంటారు దాన్ని. ఒక సంవత్సరం పాటు కృష్ణుడు సృష్టించినటువంటి గోపాల బాలురు, ఆవులు, దూడలు, ఎద్దులు ఏమున్నాయో అవి తిరుగుతూ ఉండేవి. నిజానికి కృష్ణుడే అలా మారిపోయాడు, అంటే ఉన్న బ్రహ్మమే అలా అయిపోయింది. బ్రహ్మగారు ఏం చేశాడంటే అసలు తను సృష్టించిన వాటిని తీసుకెళ్ళి తాను దాచేశాడు. ఏం చేస్తాడో చూద్దాం ఈ కృష్ణుడే. దానికి అఘాసురవధ అనేది ఒకటి కారణమైంది. ఆ రోజున ఏదో వాళ్ళందరూ మేము వనభోజనం చేద్దామని చెప్పి బయలుదేరి వెడితే ఆ మధ్యలో అఘాసురుడన్న కొండచిలవ రూపంలో ఉన్న రాక్షసుడు గోపాల బాలుర్ని, ఆవుల్ని, దూడల్ని మింగేస్తే కృష్ణుడు అమృత దృక్కుల చేత బ్రతికించి అఘాసుర సంహారం చేశాడు. చేస్తే ఈ పిల్లలందరూ వనభోజనానికి వెళ్ళారు. వాళ్ళందరూ కూర్చుని కృష్ణుడితో కలిసి వనభోజనం చేస్తున్నారు. వాళ్ళకేమిటి, ఎప్పుడూ కృష్ణుని యందు మాత్రమే మనసు నిలబడి ఉంటుంది. అదే భక్తి, నిరతిశయ భక్తి. వాళ్ళకి ఎందుకు అంటే తెలీదు, వాళ్ళకి ఎప్పుడూ కృష్ణుడు ఉండాలి. అందుకని జలజాంతస్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రీకుల చందంబున కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షించుతున్ శిలలున్ పల్లవముల్ లతల్ తీగలు పత్రంబులు పుష్పంబులు కంచంబులుగా భుజిరించిరటన్ గోపార్భకుల్ భూవరా అంటారు. వాళ్ళందరూ కూడా తామర పువ్వు మధ్యలో దుద్ది ఎలా ఉంటుందో అలా కృష్ణుడిని నించోపెట్టి తామర రేకుల్లా వాళ్ళందరూ చుట్టూ కూర్చున్నారు. వాళ్ళకి ఏం కావాలంటే తినడం కాదు కావలసిందే. విచిత్రం ఏమిటంటే కృష్ణుడు చెప్పాలి వాళ్ళకి, మీరు తినండి, మీరు బడలిపోయారు అని చెప్పాలి. లేకపోతే కృష్ణుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి మనం బడలిపోయాం, మనం ఏదైనా తిందాం, మనం నీరసంగా ఉన్నాం అని కూడా వాళ్ళకి అనిపించదు. కృష్ణుడు అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు కృష్ణుడితో కలిసి అలాగే సంతోషంగా గడిపేస్తుంటారు. అందుకని ఆయన చెప్తాడు, ఎండన్ మ్రగ్గితి రాకటంబడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్ది కుడువన్ రమ్యస్థలం బిక్కడి దండం లేగలు నీరు త్రావైరమందం పచ్చికల్ మేగుచున్ దండంబై విహరించుచుండ అరమందం ప్రీతి భక్షింతమే అంటాడు. మీరు ఎండలో తిరిగారు, ఆకలేస్తోంది, మీరు నీరసపడ్డారు, మీరు కొంచెం తినండి, మీరు కొంచెం తాగండి ఆయన అంటే వాళ్ళు అప్పుడు తింటారు. అది కూడా ఎలా అంటే ఆయన అందరూ చూడాలి. అందరూ చూడటం ఎలా కుదురుతుంది? అందుకని మధ్యలో తామరపు దుద్దులా ఆయన్ని నించోబెట్టి చుట్టూ రేకుల్లా వాళ్ళు కూర్చుంటారు, కూర్చొని తింటుంటారు. అలా తింటున్నప్పుడు ఆశ్చర్యం వేసింది బ్రహ్మగారికి. అఘాసురుణ్ణి ఈ పిల్లాడు చంపాడా? సాధ్యమే, చూస్తాను ఏం చేస్తాడో అని ఆవుల్ని దూడల్ని దాచేసాడు. ఎందుకంటే పిల్లలు కదా ఇక్కడ తింటున్నారు, అవి ఎక్కడో దూరంగా తింటున్నాయి. ఒరే మన ఆవులు కనపట్టలేదురా అన్నాడు ఒక ఆయన. వెంటనే చిన్ని కృష్ణుడు నేను చూసి వస్తానులేంట్రా, మీరు కూర్చుని తినండి అన్నాడు. అదేమిటి, ఆ తినడం కూడా ఆశ్చర్యకరమైనటువంటి భోజనం. ఆ తినేటప్పుడు కూడా చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందునను తావెనయ నిరిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరిపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే అంటారు పోతన గారు. వాళ్ళ దగ్గర ఆవకాయ పెచ్చు, వీళ్ళ దగ్గర మాగాయ పెచ్చు తీసుకుని వేళ్ల మధ్యలో పెట్టుకొని ఆ మధ్యలో పెరుగన్నం ముద్ద పెట్టుకొని అది ఈ ఊరగాయతో నంచుకుని నించుని తింటున్నాడు. ఎవరు? యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. వాళ్ళతో కలిసి అలా తింటుంటే
దేవతలు కూడా తెల్లబోయారు, ఇదేమిటి యాగభోక్తి ఏమిటి, ఈ తినడం ఏమిటని. అప్పుడు అనుమానం వచ్చింది బ్రహ్మగారికి, ఏమిట్రా ఆయన నిజంగా పరబ్రహ్మ, చూద్దాం ఏం చేస్తాడో అని చెప్పి ఆవుల్ని దూడల్ని ఎత్తుకుపోయాడు. ఈ కృష్ణుడు వెళ్ళాడు, అవి కనపడలేదు. అది చెప్దామని వెనక్కి వచ్చాడు, ఏం చేస్తాడో చూద్దామని పిల్లల్ని దాచేశాడు బ్రహ్మగారు. పిల్లలు లేరు. చిన్న కుర్రవాడు కదూ కృష్ణ పరమాత్మ ఆలోచించాడు, ఓహో నా కడుపున పుట్టిన పిల్లాడు నన్నే మాయ చేద్దాం అనుకుంటున్నాడు. మరి ఆయన నాభికమలంలోంచి వచ్చినవాడు కదూ, ఆ మాయని కప్పగలిగిన మాయ నా మాయ, అది తెలియట్లేదు ఆయనకని తానే మారిపోయాడు. అనేక మంది ఆవులు దూడలు, ఆఖరికి ఎంత దూరం చెప్పారంటే స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ వీడ్వడకుండా దాల్చె విభుడా వత్సార్భకాకారముల్ అన్నారు. వాళ్ళ బట్టలు, వాళ్ళ సంచులు, వాళ్ళ గిన్నెలు, వాళ్ళు తెచ్చుకున్న ఊరగాయి, వాళ్ళ ఆవులు, వాళ్ళ దూడలు, వాళ్ళ మాట, వాళ్ళ తీరు అన్నీ ఎలా ఉంటాయో అలా అయిపోయాడు. ఏ తల్లులకు ఏ బాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్ ఆ తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసి రవనీనాథ అన్నారు పోతన గారు. ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్కలా మాట్లాడతాడు, ఒక్కొక్కలా తింటాడు, ఒక్కొక్కలా తిరుగుతాడు, ఒక్కొక్కలా పడుకుంటాడు, ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఏ పిల్లాడు ఏ దూడ ఏ ఆవు ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఎవరి కర్రకి ఎక్కడ మచ్చ ఉంటుందో అక్కడే మచ్చ ఉంది, ఏ కర్రకి ఎక్కడ చిన్న నత్తుబడి ఉంటుందో అక్కడ నత్తుబడి ఉంది. అన్నీ ఎవరు? కృష్ణుడే. ఆఖరికి వాళ్ళ ముక్కులు, కళ్ళు, చెవులు, కర్రలు కింద కూడా మారిపోయాడు. బ్రహ్మగారు ఆవుల్ని దూడల్ని దాచి పిల్లల్ని దాచి మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నాడో ఈ పిల్లాడని చూశాడు. అన్నీ అక్కడే ఉన్నాయి. ఆయన తెల్లబోయి ఒళ్ళు తడువుకున్నాడు, ఇదేమిటి బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడున్ బ్రహ్మ నేను సృజింపక బాలవత్స కదంబ మీ బ్రహ్మమందు సృజింపబడే. నేను కదా ఆ సృష్టికర్త, నేను సృష్టించకుండా ఇవన్నీ ఎవడు సృష్టించాడు, అవి అక్కడే ఉన్నాయి ఇవి ఇక్కడున్నాయి, ఇదేంటి ఎలా వచ్చాయని. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓహో నన్ను కూడా సృష్టించిన వాడు ఈయనే, పిల్లాడి రూపంలో ఉన్నాడు, పొరపాటు పడ్డాను అని పరిగెత్తుకొచ్చాడు. వచ్చి 4 కిరీటాలు 4 తలలు తగిలేటట్టుగా పిల్లాడి పాదాల దగ్గర తగల్చి ద్రొల్లాడు. బ్రహ్మగారికి ఒక రోజైతే మనకు ఒక సంవత్సరం, ఒక రోజు కాదు ఒక త్రుటి కాలం అయితే ఒక సంవత్సరం. అందుకని ఒక త్రుటి కాలం అయింది బ్రహ్మగారికి. ఇక్కడ ఒక సంవత్సరం అయిపోయింది. ఈలోగా ఆ పిల్లలందరినీ బ్రహ్మగారు అక్కడ పెట్టి కూర్చున్నాడు. ఇక్కడ పిల్లలు ద్విపాత్రాభినయం, అదేంటి తల్లిదండ్రుల దగ్గర వీళ్ళందరూ పిల్లల్లా తిరిగేస్తున్నారు. అందుకని తల్లిదండ్రులకి తెలియదు. ఆయన చూసి కృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి అప్పుడు ఓ మాట అంటాడు, కృష్ణ నను మన్నించి భవజ్జనంబులకు ఆనందంబు నిండించు నీ తను రూపంబిదెనా మనంబున కచింత్యంబయ్యే. నీ ఉల్ల సద్ఘన విశ్వాకృతి నెవ్వడోపు ఎరుగం కైవల్యమయ్యొప్పు ఆత్మనివేద్యంబగు నీదు వైభవము చందం పెట్టిదో ఈశ్వరా అన్నాడు. స్వామి నీ విశ్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటారు? అందరిలో నేను 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 అనబడేటటువంటి దానికి రూపం లేదు. నేనంటే దీంతో తాదాత్మ్యత చెందాననుకోండి, వృత్తి అంటారు, శరీరం కింద భావన చేసుకుంటున్నానని. నిజానికి అది ఎన్ని కిందైనా మారిపోతుంది. ఆ నేను అన్నదానికి నిజానికి రూపమే లేదు, అదొక వెలుగు అంతే. అందరిలో ఉన్న నేననబడే వెలుగు ఒక రూపం ధరిస్తే నువ్వని నేను తెలుసుకోలేకపోయాను. తెలుసుకోలేక పిల్లాడు ఇతను పరబ్రహ్మమేమిటి అనుకున్నాను. అప్పుడు నువ్వేం చేశావు? ఇన్నిగా మారిపోయావు. ఇప్పుడు నాకు నా మోహం తీరిపోయింది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇది ఎవరికైనా అర్థమైతే కైవల్యమే. ఆ రూపంతో కనపడేటటువంటి భగవానుడు నిర్గుణుడైన పరమాత్మ సగుణుడుగా ఒక రూపం ధరించి కనపడే ఆయన ఎవరున్నాడో ఆయనే అందరిలో నేనుగా ఉన్నాడని ఎవరికైనా అనుభవంలో సిద్ధిస్తే వాడికి కైవల్యమే, వాడికి మోక్షమే. ఎందుకనంటే అంతటా ఉన్న నేను ఒక్కటే ఉన్నదని తెలుసుకున్న వాడికి ఇక నాదన్న మాట అన్వయం లేదుగా. ఇప్పుడు మోహం లేదు, అజ్ఞానం లేదు. లేనివాడికి ఆ తర్వాత ఉండేది జ్ఞానాద్దేవత కైవల్యం, దాని చేత కైవల్యం కలుగుతుంది. అది నాకు కలగలేదు. నేను కూడా చిత్త విభ్రాంతిని పొంది అతను చేశాడా అని అన్నాను. అంతేకాని నాలో ఉన్న నేను, అందరిలో ఉన్న నేను నువ్వుగా ఉన్నావని కనిపెట్టలేకపోయాను, రూపాన్ని ధరించావని పసిగట్టలేకపోయాను. ఇది తెలియడం ఎంత గొప్ప.
అది వాళ్ళకి తెలుసా తెలియదా వదిలేయి. కానీ వాళ్ళకి పట్టిన భాగ్యం ఏమిటి? అందరిలో నేను 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 నేనని చెప్పబడుతున్న కోటాను కోట్ల నేను ఒక రూపాన్ని ధరించింది. అది ఇప్పుడు ఇదిగో నీ రూపం. ఇది వాళ్ళు తెలిసో తెలియకో వాళ్ళు దాంతో ఆడుకుంటున్నారు, కౌగిలించుకుంటున్నారు, గుద్దుతున్నారు, తంతున్నారు, మాట్లాడుతున్నారు, హాస్యం ఆడుతున్నారు, ఎంగిళ్ళు పెడుతున్నారు, ఆయన ఎంగిళ్ళు తింటున్నారు. అది వాళ్ళకి పట్టిన భాగ్యం నాకు పట్టలేదు. ఎందుకు సృష్టికర్త పదవి? ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగా రాని నిన్ని లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలం దొక్కని పాదరేణువులు పైవేష్టించిన చాలదే. నాకు వద్దయా ఈ పదవి, తీసేయి బ్రహ్మ పదవి. నాకు వీళ్ళందరూ నీ చుట్టూ చేరి ఆడుకుంటున్నారే, వాళ్ళల్లో ఒకడిని చేయమని కూడా నేను అడగను. ఈ 4 కిరీటాలు తీసి పక్కన పెట్టేస్తాను. ఇంత భాగ్యం పొందిన వీళ్ళు ఉన్నారే, వీళ్ళల్లో ఎవరిదైనా ఒక్కడి పాదానికి అంటుకున్న ధూళి తీసుకుని నా తలల మీద చల్లుకునే అదృష్టాన్ని నాకు చాలు, నాకు వద్దు బ్రహ్మపదం అన్నాడు ఆయన. అంటే అందరిలో ఉన్న నేను కృష్ణుడై కనపడ్డాడు అని. అందుకని ఆ రోజున ఏమైందంటే, మరి ఏడాది అయిపోయిందిగా అప్పటికి త్రుటికాలం. బ్రహ్మగారు ఏం చేశాడంటే క్షమించమని అసలు తన సృష్టిలో వచ్చిన పిల్లల్ని, ఆవుల్ని, దూడల్ని తీసుకొచ్చి ఇచ్చేసాడు. వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎక్కడున్నారు వాళ్ళు? చద్దన్నం తింటూ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ అనభోజనం చేస్తూ ఎలా కూర్చున్నారో అలాగే కూర్చున్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? తను అలాగే పెరుగు బువ్వ తింటున్న వాళ్ళలాగే వచ్చి మన ఆవులు దోళ్ళు ఇక్కడే ఉన్నాయిరా అన్నాడు. తినేశారు. తినేసి వాళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే మరి కొండ చిలవ అది చాలా పెద్దది, అది ఎండిపోయింది. వాళ్ళు ఏమనాలి? ఇదేంటి పొద్దున్న చంపావు కదా కొండ చిలవ, సాయంకాలం అయ్యేటప్పటికి ఇలా ఎలా ఎండిపోయింది, గాలి వేస్తే కదిలిపోయేటట్టుంది, ఎలా ఎండిపోయింది అనాలి కదా. అదంతా కృష్ణుడి ఘనత అని వెళ్ళిపోయారు వాళ్ళు. అది వాళ్ళ భక్తి. అంతేకాని వాళ్ళకి కౌమార పౌగండలీల జరిగింది. కౌమారం అంటే 5 ఏళ్ల వరకు ఉన్నది, పౌగండం అంటే 6 ఏడు నుంచి. వాళ్ళు ఏడాది బ్రహ్మగారి దగ్గర ఉన్నారని వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు. ఎవరున్నారు అంతకాలం? కృష్ణుడే ఉన్నాడు. లోకంలో కూడా అంతే. ఎవరున్నారంటే ఆయనే ఉన్నాడు. మరి ఇవి ఎలా కనపడుతున్నాయంటే, తాడు మీద పాము, తాడుని చూసి పాము అనుకున్నట్టు రజ్జు సర్పభ్రాంతి అంటారు కదా. అదే శంకర భగవత్పాదుల సిద్ధాంతం. మిథ్య ఆరోపింపబడినది సత్యమునందు. జ్ఞానము కలిగితే ఆ మిథ్య లేదు, జగన్మిథ్య బ్రహ్మసత్యం. అప్పుడు ఉన్న బ్రహ్మము ఉన్నట్టు తెలుస్తుంది. అది తెలియడం అంటే రెండుగా తెలియడం కాదు, అనుభవంలోకి వస్తుంది. అప్పుడు ఒక్కటైపోతుంది. ఆ ఒక్కటైపోయినప్పుడు ఇంకా రెండన్న మాట లేనే లేదు. అదిగో అటువంటి స్థితిని పొందగలిగితే నేను పక్కన నాది లేకుండా పోయింది. ఆ అసలు నేను అనుభవంలోకి వస్తే అప్పుడు నిర్మమాయ నమః. ఆ స్థితి శంకర భగవత్పాదులది. అటువంటి స్థితిని పొందినటువంటి ఒక మహాపురుషుడు బ్రహ్మమే. అప్పుడు కృష్ణుడు ఒక రూపాన్ని ధరించినట్టే బ్రహ్మమే గురువు రూపాన్ని ధరించి భూమి మీద తిరుగాడితే అది శంకర భగవత్పాదులు అయినారు. కాబట్టి నిర్మమాయ నమః అన్న. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.